హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీలో రేపటి రోజు నుంచి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి వన్ బై వన్ క్లియర్‌గా చెప్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు అయ్యేటువంటివి విడుదల అవ్వబోతున్నాయి, వాటి పేర్లేమిటి, ఏ తేదీన ఏ పథకం అయితే విడుదల అవుతుంది, వాటికి ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులవుతారు, వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవచ్చు, ఈ విధంగా మొత్తం కూడా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, మనకు రాష్ట్రంలో రేపటి రోజు నుంచి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చిందండి. వన్ బై వన్ అయితే క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిగా వచ్చి ఈ నెల 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి నెలకు సంబంధించిన ఉచిత రేషన్ పంపిణీ అనేది, అది కూడా రాష్ట్రంలో 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా పంపిణీ మొదలవుతుంది. ఓకేనా? 31వ తారీఖు వరకు మనకు వీళ్ళందరికీ కూడా ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. యాక్చువల్‌గా 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులందరికీ కూడా రేషన్ అనేది డోర్ డెలివరీ అయితే చేయాలన్నమాట. ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్. అయితే ప్రస్తుతం మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క మండలం, మీ గ్రామంలో ఈ రేషన్ డోర్ డెలివరీ అనేది జరుగుతుందా లేదా? మీకు డోర్ డెలివరీ చేస్తున్నారా లేదా? అనే విషయం గురించి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, మనకు 26వ తారీఖు నుంచి 31 తారీఖు వరకైతే జరుగుతుంది ఫిబ్రవరి నెల రేషన్ అనేది. ఓకేనా? మనకు ఆహ్, ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ అనేది దానికి ముందు నెల అంటే జనవరి నెలలో నెలాఖరులోనే ఈ వృద్ధులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇక రిమైనింగ్ వాళ్ళకి 1 తారీఖు నుంచి 15వ తారీఖు వరకైతే ఈ రేషన్ పంపిణీ జరుగుతుంది. బట్ వీళ్ళు మాత్రము రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళైతే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? వీళ్ళకి రేషన్ డోర్ డెలివరీ అయితే లేదనమాట. కేవలం 60 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళకి మాత్రమే, వృద్ధులకు మాత్రమే రేషన్ డోర్ డెలివరీ అనేదైతే ఉంటుంది. ఓకేనా? సో, ఇక మనకు 1 తారీఖు నుంచి 15వ తారీఖు వరకైతే రిమైనింగ్ వాళ్ళకి జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్‌లు. ఓకేనా? రాష్ట్రంలో మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు 200 పెన్షన్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 5,600 పెన్షన్లను విడుదల చేయడం జరిగింది. అది కూడా పర్టిక్యులర్‌గా నేనేవైతే కేటగిరీస్ చెప్తానో ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఓకేనా? అయితే ఈ పెన్షన్స్ అనేటువంటివి విడుదల చేశారు కదా! అప్లికేషన్స్ అనేటువంటివి ఎప్పుడు స్టార్ట్ అవుతాయని చాలామంది ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మీరు అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యే దాని గురించి ముందుగానే మీరు కొన్ని డీటెయిల్స్ అనేటువంటివి అయితే తెలుసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ స్టార్ట్ అయితే మీరు వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దానికంటే ముందుగా మీరు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండాలి. అసలు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏం అర్హతలు కలిగి ఉన్నటువంటి కలిగి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ వివరాలన్నిటి గురించి తెలుసుకుంటే అప్లై చేసుకోవచ్చు మీరు. సో, కాబట్టి ముందు వీటి గురించైతే డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకు జిల్లాకు 200 మందికి మాత్రమే అవకాశం అయితే కల్పిస్తున్నారు. అది కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, వికలాంగులు. ఓకేనా? సో, ఇక దీని గురించి కొంచెం బ్రీఫ్‌గా చూద్దాం కేటగిరీస్ గురించి. సాధారణంగా వికలాంగతత్వం కలిగి ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి రూ. 6,000 పెన్షన్ అయితే వస్తుంది. నెక్స్ట్ బహుళ వికలాంగతత్వం, కుష్ఠరోగులు ఎవరైనా ఉన్నట్లయితే ఇటువంటి వ్యాధి కలిగినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి వికలాంగులు అంటే పూర్తి అంగవైకల్యం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఇలా చూసినట్లయితే పరాలిసిస్, వీల్ చైర్ లేదా మంచానికే పరిమితమై ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా అప్లై అనేది అయితే చేసుకోవచ్చు. వీళ్ళకి రూ. 15,000 మెడికల్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత తీవ్రమైనటువంటి మజిల్స్ వ్యాధులు, ప్రమాద బారిన పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు కూడా అప్లై అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ, తలసేమియా మొదలైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? దాంతో పాటుగా అవయవ మార్పిడి చేసుకునేటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మనకు డయాలిసిస్ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. ఇక సీకేడీయూ డయాలిసిస్ చేసుకున్నటువంటి వాళ్ళు, సికిల్ సెల్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై అనేదైతే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ కేటగిరీలో ఎవరైనా ఉన్నట్లయితే, ఇటువంటి వ్యాధులు ఎవరికైనా ఉన్నట్లయితే
ఇటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు అయ్యేటువంటివైతే పెట్టుకోవచ్చనమాట అప్లికేషన్స్ రిలీజ్ చేసినప్పుడు. ఓకేనా? ఇప్పుడు దీని తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి ప్రిపేర్ చేసి పెట్టుకోండాలి, అప్లై చేసుకోవాలనే విషయం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మెయిన్‌గా మనకు ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులు, ఈ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కింద వచ్చేటువంటి కేటగిరీ వాళ్ళందరూ కూడా మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా చేసి పెట్టుకోండాలి. మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్తే అక్కడ ఇస్తారండి. మీ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి వాళ్ళకి గనుక ఇచ్చినట్లయితే మీకు సర్టిఫికేట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని మెడికల్ సర్టిఫికేట్ అని అయితే అంటారనమాట. ఓకేనా? మెడికల్ సర్టిఫికేట్‌తో పాటుగా ఎవరైతే ఈ యొక్క లబ్ధిదారుడు ఉంటాడో, అప్లై చేసుకునేటువంటి వ్యక్తి ఉంటారో, సో, వాళ్ళు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి అక్కడే ఇస్తారు మనకు అప్లై చేసుకునే దగ్గర. ఆధార్ కార్డు, ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్. ఓకేనా? ఇక వికలాంగ పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటే సదరం సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. సదరం సర్టిఫికేట్‌లో 40% నుంచి 85% లోపల ఉన్నట్లయితే 6,000, 85% అబోవ్ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా రూ. 15,000 పెన్షన్ అయితే వస్తుంది. ఈ సదరం సర్టిఫికేట్ వచ్చేసి స్లాట్స్ రిలీజ్ చేసినప్పుడు మీరు దరఖాస్తులు చేసుకున్న స్లాట్స్ బుక్ చేసుకొని వెరిఫికేషన్స్‌కి వెళ్ళినట్లయితే దాని తర్వాత మీకు ఉన్నటువంటి పర్సెంటేజ్‌ని బేస్ చేసుకొని సదరం సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. దాంతో పాటు క్యాజువల్‌గా అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్స్. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు రెడీ చేసి పెట్టుకున్నట్లయితే అప్లికేషన్స్ రిలీజ్ చేసిన వెంటనే మీరు దరఖాస్తులు ఎటువంటివి పెట్టుకునేయచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అందుకోసం చెప్తున్నాను ముందుగా వీటన్నిటిని కూడా రెడీ చేసి పెట్టుకోనండి అనని. ఓకేనా? ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇక ఈ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చంటే ఈ నెలాఖరు నుంచి లేదా మనకు ఫిబ్రవరి నెల మొదటి వీక్ నుంచి అయితే అప్లికేషన్స్ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. బట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అయితే అందజేస్తూనే ఉంటాను. రెగ్యులర్‌గా ఛానెల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పథకం ఏంటంటే మనకు ఫిబ్రవరి నెల పెన్షన్స్ అండి. ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ సంగతి చూసినట్లయితే ఈ నెల 31 తారీఖున పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. అంటే ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నారనమాట. ఎందుకు ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నారంటే యాక్చువల్‌గా 1 తారీఖున ఆదివారం అయితే వస్తుంది మనకు. అందువల్ల ఈ నెల 31 తారీఖున ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. దాని తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖున చేస్తారనమాట. ఎవరైతే 31 తారీఖున తీసుకోకుండా మిగిలిపోయి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా. దాని తర్వాత నుంచి అయితే పంపిణీ చేయరండి. మీరు కనుక 2 రోజుల్లో తీసుకోకపోయినట్లయితే అనుకోని కారణాల వల్ల దాని తర్వాత మీకు ఎప్పుడు పంపిణీ చేస్తారో వచ్చే నెలకి అంటే మార్చి నెలకి 2 నెలల పెన్షన్ డబ్బులు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుందండి. సో, మాక్సిమం మీరు 31 తారీఖునే తీసుకునేసేయండి పెండింగ్‌లో పెట్టుకోకుండా. సో, ఇవండి ఫైనల్‌గా వచ్చేసి ఈ జనవరి నెల పెన్షన్‌లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు. అది కూడా జనవరి నెలకి ఎంత డబ్బులైతే ఇచ్చుంటారో, ఏ పెన్షన్ కింద వచ్చేటువంటి డబ్బులు ఇచ్చుంటారో అంతే ఇస్తారండి. ఇందులో మార్పులేమి కూడా లేవనమాట. కేవలం పంపిణీ తేదీల్లో కొంచెం మార్పులయ్యేటువంటివి అయితే జరిగాయి. అంతేనండి ఫైనల్‌గా. సో, ఇవన్నీ మనకు పథకాలయ్యేటువంటివి. ఇక ఫిబ్రవరి నెల పథకాలకు సంబంధించి ఇంకా కొంచెం అప్డేట్ అనేటువంటిది వచ్చిన వెంటనే దానికి సంబంధించి సెపరేట్‌గా వీడియో చేస్తాను. మీకు ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను గైస్. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తానండి. పక్కనే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అంతా ఆన్‌లో పెట్టుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.